హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్, ఓకేనా, ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారు? 23 ఏప్రిల్ 2017వ తారీఖున, ఓకేనా, 2017లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, గ్రూప్ 3 ఎగ్జామ్ని, ప్రిలిమ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏ టాపిక్ పైన ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఓకేనా, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మీకు ఈజీగా గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు, ఓకేనా. అందుకోసం అని చెప్పేసి నేను స్టూడెంట్స్ రిక్వెస్ట్ వల్ల ఇది చేయడము జరుగుతుంది. సో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, 1-2 సార్లు చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన మరియు వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది? ఓకేనా, చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన మరియు వైకల్య బీమా రక్షణ అనేది కల్పిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అవ్యవస్థీకృత కార్మికులకు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల నుంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీస్ అనేవి ఖచ్చితంగా చదవాలి. సో ఫ్రెండ్స్, మన క్లాస్లో, మన ఛానల్లో వీడియోను చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీకు దానిపైన. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2-3 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారము ఆర్థిక సంవత్సరము 2017-18లో పెట్టే ప్రభుత్వ ఖర్చులు ఎంత భాగము రుణ సేవ అంటే రుణాలు మరియు వడ్డీ చెల్లింపుల కోసము కేటాయింపులు అనేవి జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 14.5% జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఇది ప్రీవియస్ది, ఈ ఇయర్ ఎంత ఉంది? ఓకేనా. సో మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20 ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ వీడియో మన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, గమనించండి. సో మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అన్న, 2-3 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫోరం పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, మీకోసం. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఇది, ఓకేనా, మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18 ప్రకారము భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానము ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, 2వ స్థానంలో ఉంది. ఇవి గణాంకాలు ఫ్రెండ్స్, స్టాటిస్టిక్స్ అనే పేరుతో పిలుస్తాం మనము. సో వరి ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది, పండ్ల ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది, గొర్రెలు మేకలు పశు సంపదలో ఏ స్థానంలో ఉంది, ఇలాంటిపైన కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. దీనిపైన కూడా మనము చూడాల్సిన అవసరము ఉంది. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక మంత్రి సెలవిచ్చిన ప్రకారము జిఎస్టి అమలుకు లక్షిత తేదీ ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 4, 1 జూలై 2017. సో ఫ్రెండ్స్, జిఎస్టి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. ప్రస్తుతము ఏ ఎగ్జామ్లో చూసినా కూడా 1 or 2 మార్క్స్ కంపల్సరీగా వస్తున్నాయి ఫ్రెండ్స్ జిఎస్టి పైన. సో అంటే ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా, దీనిపైన కూడా చాలా క్లియర్గా క్లాస్ చేశాను ఫ్రెండ్స్, అది కూడా ప్లేలిస్ట్లో ఉంది, చూడండి, యూస్ఫుల్ అవుతుంది. 1 or 2 మార్క్స్ గెయిన్ చేసినట్టే, చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము అమలు తర్వాత మార్చ్ 2017 మధ్య భాగం వరకు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్కు అందించిన కేంద్ర సహాయం మొత్తము ఎంత అంటే దగ్గరి ₹1,00,00,000 రౌండ్ అప్ చేయటకు జరిగింది. సో ఫ్రెండ్స్, ఎంత మొత్తము అందచేయడము జరిగింది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర సహాయము? ఆరవదానికి ఆప్షన్ 2, 10,461 కోట్లు, 10,461 కోట్లను కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడిన విధంగా ఆర్థిక సహాయం చేయడము జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నీతి ఆయోగ్ పని కానిది ఏది? 7వది ఆప్షన్ 3,
రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపును నిర్ణయించడం అనేది కాదు. సో మరి రాష్ట్రాలకు ఆర్థిక వనరుల కేటాయింపు చేసేది ఎవరు? ఆర్థిక శాఖ. ఓకేనా. సో ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రణాళికా సంఘము అవుట్డేటెడ్ అయిపోయింది. సో నీతి ఆయోగ్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. దీనిపైన కూడా ఇండియన్ పాలిటీ చాలా డెప్త్గా చెప్పాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అందులో నుంచి మీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు పంట సంజీవని కార్యక్రమం దేనికి సంబంధించింది? పంట సంజీవని. ఆప్షన్ 1 వ్యవసాయ కుంటల నిర్మాణానికి సంబంధించింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 9వది. సో ఫ్రెండ్స్, మనము స్క్రీనింగ్ టెస్ట్ అనగానే చాలామంది కామెంట్ రూపంలో అడిగారు ఫ్రెండ్స్, సార్ ఇందులో ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏవేవి కవర్ అవుతాయి అని అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇందులో జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్ కంప్లీట్గా ఉంటుంది. అంతేకాకుండా రీజనింగ్ కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్ రీజనింగ్ కూడా అడుగుతుంటారు. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి, ఓకేనా, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా, అంటే పేపర్ 2లో వచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అంటే అన్నీ కవర్ అవుతాయి ఇందులో. ఓకేనా, పేపర్ 2 మాత్రము ఓన్లీ గ్రామీణ అభివృద్ధి పైన అడగడము జరుగుతుంది. బట్ ఇది అన్నీ కలిపి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో క్రింది వరుసలో తర్వాత దానిని గుర్తించండి. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. ఎలా వస్తుంది మరి ఇది? ఇక్కడ చూడండి, బిసి మొదటి చూసినట్లయితే బిసి రివర్స్లో వచ్చింది, తర్వాత FGH, నెక్స్ట్ JKLM. సో మరి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది లెటర్ ఏంటి? ఆన్సర్ NOPQR, అంటే జే తర్వాత వచ్చేటువంటి వాటిని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిగతా వాటితో పోలిస్తే భిన్నమైనది ఏది? సో ఫ్రెండ్స్, ఇక్కడ చతురస్రము కామన్గానే ఉంటుంది, సమాంతర చతుర్భుజము కామన్గానే ఉంటుంది, వృత్తం కూడా కామన్గానే ఉంటుంది. పరావలయము అనేది మాత్రం కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా, ఆడ్మాన్ అవుట్గా మనం దీన్ని తీయాలి. సో ఇక్కడ భిన్నమైనది వచ్చేసి పరావలయంగా తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ప్యాసేజ్ లాగా ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ప్యాసేజ్ లాగా ఇచ్చి ఏం చేస్తారంటే కింద క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది కంపల్సరీగా 4-5 మార్క్స్ ఇందులో నుంచి రావడం జరుగుతుంది. చిన్న టాపిక్, చిన్న ట్రిక్స్ లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. సో ఇప్పుడు చెప్పడం ఇది వీలు కాదు, బట్ డెఫినెట్గా దీనిపైన క్లాసెస్ అనేది, రీజనింగ్ పైన టోటల్ క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ త్వరలోనే. సో ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ ఆర్డర్ అంటారు దీన్ని, వరుస క్రమంలో, సిట్టింగ్ అరేంజ్మెంట్ అని కూడా అంటారు ఈ టాపిక్ని. సో మనకి ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ ఇచ్చి ఏ వరుస క్రమంలో ఎవరున్నారు, ఓకేనా, ఫస్ట్ మనము అరేంజ్ చేసుకోవాలి. అవి సీటింగ్ అరేంజ్మెంట్, ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఏ దిక్కున కూర్చున్నారు అని అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం వర్కౌట్ చేసిన తర్వాత మనము ఈ క్వశ్చన్ దగ్గరకు వస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనిపైన చెప్తాను నేను క్లాసు, చాలా చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మనము సో క్వశ్చన్ చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడో. 3 బాలురు మరియు 3 బాలికలు, శ్రీకర్, రవి, రాము, మంజు, శోభ మరియు కీర్తి ఒక వరుసలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు అందరూ తూర్పు ముఖంగా కూర్చున్నారు. ఏ విధంగా? తూర్పు ముఖంగా కూర్చున్నారు. వరుస చిట్ట చివరలో ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు, ఆంగ్లంలో పేరు రాసినప్పుడు కలవారు కూర్చొనలేదు. అవి చూసినావా? ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చిట్ట చివరలో ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు కూర్చోలేదు. ఓకేనా. సో అంటే ఇక్కడ కూర్చోలేదు అంటే ఎవరు? శ్రీకర్ అండ్ శోభ, వీరు కూర్చోలేదు అని అర్థం. ఇలా కొన్ని ఎలిమినేట్ చేసి మిగతావి ఇలా ఎలిమినేట్ చేస్తూ క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం ఫ్రెండ్స్. వరుసలో దక్షిణం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కీర్తి. నెక్స్ట్ వన్, వరుసలో ఉత్తరం వైపు చిట్ట చివర కూర్చున్నది ఎవరు? 12 ఆప్షన్ 2 రాము. వరుసలో 3వ స్థానంలో కూర్చున్నది ఎవరు? 13 ఆప్షన్ 1 మంజు. వరుసలో 2వ స్థానంలో కూర్చున్నది ఎవరు? ఆప్షన్ 4 శ్రీక. నెక్స్ట్ వన్,
రవి కీర్తికి మధ్య ఎవరు కూర్చున్నారు? 15వది ఆప్షన్ 2 శోభ. నెక్స్ట్ వన్, ఇచ్చిన అక్షరమాలలో అక్షరాల క్రమంలో ఒక చోట క్రమం తప్పింది. క్రమాన్ని సరిచేసుకున్నటకు కావలసిన దాన్ని ఇచ్చిన సమాధానాలలో గుర్తించండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది చిన్న అంటే కొంచెం మనము ఎలా అంటే కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ దొరికిపోతుంది. ఫస్ట్ దీన్ని ఏ విధంగా అంటే ఒక 5 లెటర్స్గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 1 2 3 4. సో ఇక్కడ మనము ఫస్ట్ 5 లెటర్స్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, AABBC అని ఉంది, ఇది ఒక వరుస క్రమం. నెక్స్ట్ AABBC అని ఉంది, ఇది కూడా ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ AA రావాలి, మళ్ళీ AABBC. సో ఇక్కడ రాలేదు, AABBC కరెక్ట్గానే ఉంది, AABBC. సో ఇందులో మరి మిస్ అయిన అక్షరము ఏంటి? ఇక్కడనే మనకు అర్థమైపోతుంది, ఎలిమినేషన్. సో ఇక్కడ ఎలిమినేషన్ ఏ రావాలి కదా, ఏ రాలేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, ఈ విధంగా మనం చిన్నగా ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది, దీనికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఓకేనా, జస్ట్ మనం కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, బర్డ్స్ ఫ్లాగ్కి ఎలాగో సబ్జెక్ట్కి క్రింది దానికి అలాగా. సో ఫస్ట్ ఈ యొక్క ఫ్లాగ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి మనం. ఫ్లాగ్ అంటే ఇట్స్ ఏ గ్రూప్, పక్షుల మంద లేదా గుంపు. ఓకేనా, సో బర్డ్స్ని ఒక గుంపులాగా తీసుకుంటే ఓకేనా, మరి సబ్జెక్ట్ని దేనికి అన్వయించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ గుంపు అంటామా అనము, స్టోరీని గుంపు అంటామా అనము, మ్యాటర్ని గుంపు అంటామా అనము. సో ఇక్కడ మిగిలింది ఏంటి మరి? సింపుల్ ఎలిమినేషన్ పద్ధతిలో ఇదే ఆన్సర్. ఓకేనా, ఎలిమినేషన్ పద్ధతిలో తీసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 75 50 90 65 105. ఈ క్రింది వరుసలో వచ్చే సంఖ్య ఏది? తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 80. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మిగతా వాటితో పోలనిది ఏది? సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్, చూస్తేనే అర్థమవుతుంది మనకు. ఇక్కడ ఈ యొక్క బాక్స్లో మనకు ఒక సర్కిల్ని ఇచ్చారు, రౌండ్ని ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక బాక్స్ ఉంటే దాంట్లో రౌండ్ ఇచ్చారు. ఓకేనా, రౌండ్ ఉంటే దాంట్లో బాక్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ బాక్స్లో బాక్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అంటే తప్పు. ఇది మన ఆన్సర్ కూడా అదే. నెక్స్ట్ వన్, అఖిల్ అమల నాగలలో ప్రతి ఒక్కరికి 2 పెంపుడు జంతువులు ఉన్నాయి. వాటిలో ఒకరికి మాత్రం కుక్క పిల్ల లేదు. పిల్లి అమల దగ్గర మాత్రమే ఉంది, నాగ దగ్గర కుక్క పిల్ల ఉంది. అఖిల్ అమలాల దగ్గర కుందేళ్ళు ఉన్నాయి. కుందేలు తాబేలు 2 కలిసి ఎవరి వద్ద లేవు. తాబేలు ఒకరి పెంపుడు జంతువు, తాబేలు ఎవరి పెంపుడు జంతువు. దీనికి కూడా చిన్న అనాలిసిస్ పార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఎవరి దగ్గర పెంపుడు జంతువు, తాబేలు ఎవరి పెంపుడు జంతువు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాగ. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ ఓటరు వయో పరిమితిని 21 నుంచి 18కి తగ్గించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభ. ఓకేనా, సో ఎంతకు తగ్గించడం జరిగింది? 21 నుంచి 18కి. రాజీవ్ గాంధీ పీరియడ్లో దీన్ని తగ్గించడం జరిగింది ఫ్రెండ్స్, ప్రధానిగా ఉన్నప్పుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. పాలిటీలో వీటన్నిటిని కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా మిస్ అయి ఉంటే పాలిటీకి సంబంధించినటువంటి వీడియోస్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధి లేనిదో గుర్తించండి. అంటే సుప్రీంకోర్టు పరిధికి సంబంధించినది ఏది? 22 ఆప్షన్ 2 రాష్ట్రాల మధ్య వివాదాలు. నెక్స్ట్ వన్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? కోర్ట్ ఆఫ్ రికార్డ్ 23 ఆప్షన్ 3 ఏ కోర్టు నిర్ణయము అనుసరణీయ దుశ్శాంతముగా ఉంటుందో ఆ కోర్టు. అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటంటే ఒక కోర్టులో ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది కదా, సో దాన్ని భద్రపరచడము. ఓకేనా, భద్రపరచడం కావచ్చు. అంతేకాకుండా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్,
క్రింద ఇచ్చిన సమాధానాలలో ఏ సందర్భంలో మాండమస్ రిట్ ప్రభుత్వాన్ని ఆదేశించుటకు వర్తించదు? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 24 ఆప్షన్ 1. సో ఫ్రెండ్స్, ఈ రిట్స్ పైన కూడా వీడియో చేశాను ఫ్రెండ్స్, బట్ అది సుప్రీంకోర్టు గురించి చెప్పినప్పుడు చెప్పడం జరిగింది అది. సో దానికి సపరేట్గా చిన్న వీడియో లేదు, బట్ చేస్తాను. ఈ రిట్స్కి సంబంధించినటువంటి చిన్న వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, అంటే చిన్న టాపిక్ లాగా, ఎందుకంటే ఇందులోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగము ఈ భాషకు జాతీయ హోదా ఇచ్చింది. 25 ఆప్షన్ 4. ఏ భాషకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వము ఉంచుకుంటూ ఇతర దేశ పౌరసత్వం కూడా పొందే అవకాశము ఉందా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లేదు. ఓకే, ఎటువంటి అవకాశం అనేది లేదు. నెక్స్ట్ వన్, రాజ్యాంగము నిర్దేశించిన విధముగా బాలలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము ఒక ప్రభుత్వము సహాయము పొందని పాఠశాల 1వ తరగతిలో కానీ ప్రీ స్కూల్ ఉంటే ఆ తరగతిలో కానీ ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు ఇరుగు పొరుగున నివసిస్తున్న బలహీన మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశము కల్పించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, 25%. ఓకేనా, ఎంత శాతము? 25%. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష అంటే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏమిటి? 28 ఆప్షన్ 2. అంటే మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్నే ఏమంటారు? కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారము రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చును? సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. బట్ జాతీయ అత్యవసర పరిస్థితులు, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇవన్నీ కూడా ఒక సపరేట్ వీడియో చేయలేదు ఫ్రెండ్స్. దీనిపైన కూడా చేస్తాను ఒక చిన్న వీడియో, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పాలిటీలో. ఓకేనా, దీనిపైన కూడా చేయడం అనేది జరుగుతుంది చిన్న వీడియో. ఆన్సర్ ఆప్షన్ 3, క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా ప్రకారం మాత్రమే అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. నెక్స్ట్ వన్, ఒకే సమయంలో భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ సింపుల్, ఆప్షన్ 4, భారత ప్రధాన న్యాయమూర్తి. సో మనము హిస్టరీ చూసినట్లయితే జస్టిస్ హిదాయతుల్లా మొదటిసారిగా అంటే భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి, తాత్కాలిక రాష్ట్రపతిగా. నెక్స్ట్ వన్, ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? 31 ఆప్షన్ 1, కేవలం లోక్సభలో మాత్రమే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి, అది కూడా స్పీకర్ అనుమతిస్తేనే. అంటే ఇది ఆర్థిక బిల్లు అని చెప్పేసి స్పీకర్ నిర్ణయిస్తేనే అప్పుడు ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వన్, సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్సభలో చర్చించబడుతుంది? మరి ఏ సమయం అది? 32 ఆప్షన్ 3, శుక్రవారము రోజున మాత్రమే. ఓకేనా, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సభ్యుని బిల్లు లోక్సభలో చర్చించబడుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా వేరుపడిన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఆర్డినెన్స్ 2014 సవరించింది? 33 ఆప్షన్ 3, 3వ పరిచ్ఛేదము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పైన చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో చూడండి. 2-3 మార్క్స్ 2 or 4 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పైన. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని 26వ పరిచ్ఛేదము ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ద్వారా లేదా పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న 175 నుంచి ఎంతకు పెంచవచ్చును? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 250కి పెంచే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ ఆర్డర్ 1950 నుంచి
తొలగించడము జరిగింది. మరి ఏ కులము అది, ఏ షెడ్యూల్ కులము? 35ది ఆప్షన్ 1 బేడ లేదా బుడగ జంగం అనే పేరుతో పిలుస్తారు. వీటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల జాబితా నుంచి తొలగించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు భత్యాలు ఖర్చు ఎవరు భరించాలి? 36ది ఆప్షన్ 2 రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారము పంచుతారు. ఓకేనా, డిపెండ్స్ ఆన్ పాపులేషన్, 2 స్టేట్స్ పాపులేషన్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు అనేది జరుగుతుంది? 37 ఆప్షన్ 4 214వ అధికరణ ప్రకారం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని ఏ షెడ్యూల్లో ఏపీఎస్ఎఫ్సి ఉంది? 38 ఆప్షన్ 3 9వ షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని 46వ పరిచ్ఛేదం ప్రకారము 13వ ఆర్థిక సంఘము కేటాయించిన మొత్తమును క్రింది విధంగా లేదా ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య విభజించాలి? 39 ఆప్షన్ 1 జనాభా నిష్పత్తి మరియు ఇతర ప్రమాణాల ప్రకారము. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీ వై రామకృష్ణుడు, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ కె అచ్చం నాయుడు గారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పరిచ్ఛేదము 51 ఆప్షన్ సబ్సెక్షన్ 1 క్రింద పరిశ్రమల నుంచి వాయిదా పన్నులు వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది? 41 ఆప్షన్ 3 ఆ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతుంది ఫ్రెండ్స్. పన్నులను వసూలు చేసే హక్కు అనేది వారికే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆగస్ట్ 2014లో ప్రచురించిన శ్వేతపత్రం ప్రకారము రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రుణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి 42 ఆప్షన్ 4 19.4 మరియు 18.1% ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లో పేర్కొన్న నియమిత దినము ఏది? 43 ఆప్షన్ 1 2 జూన్ 2014. నెక్స్ట్ వన్, సాముదాయిక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం కోసము నియమించినటువంటి కమిటీ ఏది? 44 ఆప్షన్ 3 బల్వంతరాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధాన మరియు రాజకీయ వ్యవస్థ మదింపు మరియు ఫలితాల విశ్లేషణకు కేంద్ర ప్రభుత్వము ఈ క్రింది నివేదికను వినియోగిస్తుంది? 45 ఆప్షన్ 1 వార్షిక సంక్రమణ సూచిక యొక్క నివేదిక. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఇది ప్రీవియస్గా ఏపీపీఎస్సి వారు నిర్వహించినటువంటి ఎగ్జామ్ ఏ విధంగా ఉందో చూసారా? అంటే ఏ బిట్ నుంచి, అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్, భారత్లో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? సో ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 46 ఆప్షన్ 3 2 అక్టోబర్ 1959 గాంధీ జయంతి రోజు. నెక్స్ట్ వన్, అశోక్ మెహతా కమిటీ దీన్ని సిఫారసు చేసింది? 47 ఆప్షన్ 2 రెండంచెల వ్యవస్థ. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారతంలో సాముదాయిక అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వము వహించినది ఎవరు? 48 ఆప్షన్ 3 ఎస్కే డే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి కూడా మనం చాలా క్లియర్గా లెసన్ చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు 16-17 క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో ఈ క్రింది విషయము లేదు. ఏంటది మరి? 49వది ఆప్షన్ 2 కుల పంచాయత్ స్థాపన అనేది లేదు. 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఉంది. షెడ్యూల్ కులము మరియు షెడ్యూల్ జాతుల వారికి స్థానాల్లో రిజర్వేషన్ అని ఉంది.
రాష్ట్ర ఎన్నికల సంఘాల స్థాపన అనేది కూడా ఉంది. బట్ కుల పంచాయతీలు అనే మాట ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? 50వ ఆప్షన్ 4, పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి. ఓకేనా, గ్రామ స్వరాజ్యము అని చెప్పేసి మొదటగా చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారే. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 29 విషయాలు చెప్పబడి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఈ పంచాయత్ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారము యొక్క పేరు ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఈ పురస్కార్. నెక్స్ట్ వన్, 2016-17 సంవత్సరానికి స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ల కింద పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వార్షిక కేటాయింపుల మొత్తము ఎంత? 53. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1463.45 కోట్ల రూపాయలు. సో లేటెస్ట్ వివరాలకు ఈ సంవత్సరము బడ్జెట్ని చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ప్రకారము గ్రామ సభ కనీసము ఎన్నిసార్లు సమావేశము కావాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్. 54. ఆప్షన్ 2, సంవత్సరంలో 2 సార్లు. నెక్స్ట్ వన్, శ్రీ టి ప్రకాశం టంగుటూరి ప్రకాశం గారి నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వము 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకము పేరు ఏంటి? 55. ఆప్షన్ 3, ఫిర్కా అభివృద్ధి పథకము. నెక్స్ట్ వన్, మద్రాస్ గ్రామ పంచాయతీల చట్టము 1950 ప్రకారము పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించారు? సో ఎన్ని ఫ్రెండ్స్? 56. ఆప్షన్ 2, 2 తరగతులుగా వర్గీకరించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితిల మరియు జిల్లా పరిషత్ల చట్టము 1959 ప్రకారము పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకోవడం అనేది జరుగుతుంది? సో 57. ఆప్షన్ 1, సమితిలోని అన్ని గ్రామ పంచాయతీల అధ్యక్షులు ఎక్స్ అఫీషియో సభ్యులు ఇందులో ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితుల స్థానంలో మండల ప్రజా పరిషత్లను స్థాపించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 58. ఆప్షన్ 4, 1986వ సంవత్సరంలో. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వివరాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మీ క్వశ్చన్స్ కూడా ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుస్తున్నాయి, నాకు అర్థమవుతుంది, ఎందుకంటే చాలా వీడియోస్ చేయడం జరిగింది మనము. నెక్స్ట్ వన్, పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని మండళ్ళు ఏర్పాటయ్యాయి? 59. ఆప్షన్ 2, 1104 మండళ్ళు ఏర్పడ్డట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎంటి రాజు కమిటీ యొక్క సిఫారసు ఏది? 60. ఆప్షన్ 3, జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిఫారసు చేసింది రాజు కమిటీ, ఎంటి రాజు కమిటీ. నెక్స్ట్, క్రింది వాటిలో టి నరసింహం కమిటీ యొక్క సిఫారసు ఏది? టి నరసింహము. 61. ఆప్షన్ 4, పంచాయతీ సర్పంచ్ పదవికి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలని చెప్పేసి సూచించిన వారు సి నరసింహం కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, మండల ప్రజా పరిషత్ల స్థాపనలోని ఉద్దేశము ఏంటి? 62. ఆప్షన్ 1, మెరుగైన పాలన కోసము సామాన్య మానవునికి మరియు అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడము మండల ప్రజా పరిషత్ల యొక్క స్థాపనలో ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ వన్, ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994లోని ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారము పరిచ్ఛేదంలోని ఎంతమంది సంతానమని తేల్చారు? ఆన్సర్ 63. ఆప్షన్ 2, 2 మాత్రమే అని చెప్పి తేల్చడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకము క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2016-17 సంవత్సరంలో సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? దగ్గరగా ఉన్న సంఖ్యను గుర్తించండి. అంటే అప్రాక్సిమేట్లీ. 64. ఆప్షన్ 4, 85 లక్షలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ యొక్క పథకం గురించి కూడా మనం క్లాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో ఉంది చూడండి. నెక్స్ట్ వన్, 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎంజీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఈ పథకానికి సంబంధించినటువంటి
ఈ పథకం క్రింద చేసిన మొత్తం ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలీ ఖర్చు ఎంత శాతము దగ్గరగా ఉన్న గణాంకాన్ని గుర్తించండి. 65ది అప్రాక్సిమేట్లీ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 60%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో MGNREGA చట్టంలోని ఉద్దేశంలో ఒకటి కాదు, అంటే దానికి సంబంధించి కాదు ఏంటి? 66ది ఆప్షన్ 1 గ్రామీణ యువతకు ఉన్నత విద్య అందించడం అనేది సరైనది కాదు. మరి ఏం సరైనవి? పంచాయతీరాజ్ సంస్థలను పరిపుష్టం చేయడము, సామాజిక సమ్మిళిత తత్వాన్ని చొరవతో ఏర్పాటు చేయడము, పేద ప్రజల జీవనాధార వనరుల మూలాలను పరిపుష్టము చేయడం అనేవి ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడాలి. దీనిపైన వీడియో కూడా చేసాం ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ వన్, బేర్ ఫుట్ టెక్నీషియన్లను అంటే పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు అని ఏ పథకంలో నియమిస్తారు? 67ది ఆప్షన్ 2 ఉపాధి హామీ పథకంలోనే. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది? 68ది ఆప్షన్ 3 హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద ఎంపిక అవ్వడానికి అర్హతకై మైదాన ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క జనసంఖ్య ఎంత ఉండవచ్చు? 69 ఆప్షన్ 4 3000 నుంచి 5000 వరకు ఉండవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, MGNREGA పథకంలో ఈ క్రింది పనిని చేయుటకు అనుమతి లేదు. 70 ఆప్షన్ 4 పశువులను కొట్టడం. సో సింపుల్ క్వశ్చన్, పశువులను కొట్టడం అనేది ఎక్కడ ఉండదు, బట్ ఉండేటేంటి? చేపల సంతానోత్పత్తికై చెరువుల నిర్వహణ, చిన్న అంతఃస్రవణ ట్యాంక్, నెక్స్ట్ వన్ కంపోస్ట్ గుంట, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, గ్రామాలలో రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశం గల ప్రధాన కార్యక్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ భాగము ఆంధ్రప్రదేశ్లోని పేసా అంటే షెడ్యూల్ ప్రాంతమునకు పంచాయతీల విస్తరణ చట్టము జిల్లాల గుర్తింపులో సహాయము అందిస్తుంది? దీనిపైన కూడా మనం క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. అంతేకాకుండా జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా వరకు కూడా మనం చేయడం జరిగింది, గ్రామీణాభివృద్ధి పథకాలపైన ఎస్పెషల్లీ. ఓకేనా, ప్లేలిస్ట్లో ఉంది, ఎవరికైనా డౌట్ వస్తే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఉద్దేశం ఏంటి, అవి ఏమేం పనులు చేస్తున్నాయి అనేవి మనకు చాలా ముఖ్యమైన అంశాలు. ప్రిలిమ్స్లో కావచ్చు, ముఖ్యంగా మెయిన్స్లో కూడా కావచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ప్రిలిమ్స్లో వచ్చేటువంటి 80% అంటే మెయిన్స్లో వచ్చేటువంటి 80% సిలబస్ ప్రిలిమ్స్లోనూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, గమనించాలి, రెండు ఈక్వల్ దాదాపు సమానంగానే ఉంటాయి. నెక్స్ట్ వన్, సో రాజ్యాంగంలోని ఏ భాగము ఆంధ్రప్రదేశ్లోని పేసా అంటే షెడ్యూల్ ప్రాంతములకు పంచాయతీల విస్తరణ చట్టము జిల్లాల గుర్తింపులో సహాయము అందిస్తుంది? 72 ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఏంటది? షెడ్యూల్ 5. నెక్స్ట్ వన్, ప్రియా సాఫ్ట్వేర్ ఈ క్రింది గణాంకాలను సేకరిస్తుంది? 73 ఆప్షన్ 1 జమలు మరియు ఖర్చు లెక్కలతో సహా వోచర్ నమోదు, నగదు ఖాతా నివేదికలు మరియు రిజిస్టర్లను రూపొందించడం అనేవి గణాంకాలను సేకరిస్తుంది. సో ప్రియా సాఫ్ట్వేర్ గురించి కూడా, సో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్స్ పైన కూడా మనము క్లాస్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్ను ఎవరు కట్టించుకుంటారు? 74 ఆప్షన్ వచ్చేసి 1 గ్రామ పంచాయతీ. నెక్స్ట్ వన్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలోని గ్రామములకు నిధులు ఈ క్రింది దాని నుండి రావు. దేని నుంచి రావు ఫ్రెండ్స్ మరి? 75 వచ్చేసి ఆప్షన్ 4 ఆదాయపు పన్నుపై SAGY సర్చార్జ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రీవియస్ పేపర్ని మనము చూస్తున్నాం ఇప్పటివరకు కూడా. సో ఫ్రెండ్స్ ఇందులో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 75 క్వశ్చన్స్ని మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో ఇంకొక 75 క్వశ్చన్స్ పైన వివరణాత్మకంగా విశ్లేషణగా మనము చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ కావద్దు. 2 పార్ట్స్ కొంచెం కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము కొంచెం డిస్కస్ చేయడము జరుగుతుంది దీనిపైన. అంటే ఏ విధంగా వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఏ విధంగా వస్తుంది, ఆ టాపిక్ మన ఛానల్లో కవర్ చేసామా లేదా అని కూడా చెప్తాను. ఒకవేళ ఏదైనా చేయని ఉంటే
మీరు కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. దానిపైన ఖచ్చితంగా మనము క్లాస్ అనేది చెప్పుకుందాం. ఏది కూడా వదిలేసే ప్రసక్తే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దేనిపైన కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? స్టాండర్డ్ మెటీరియల్ మీకోసము అందించడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ 75 క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్ పార్ట్ 2లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.